ప్రొఫెసర్ టాక్స్ ఈరోజు కలకత్తాలో మొదటి T20 ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ ఆకర్షణ అంటే మహమ్మద్ షమి చాలా రోజుల తర్వాత 2023 నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో షమి చివరిసారి ఇండియాకు ఆడాడు. ఆ తర్వాత గాయాలతో సతమతమైనాడు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదని అసలు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కి వెళ్తాడా మీమాంసలోనే గడిచిపోయింది. టెస్ట్ సిరీస్ అయిపోయింది, ఇండియా ఓడిపోయింది కూడా. ఆ తర్వాత మళ్ళీ T20కి సెలెక్ట్ చేశారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా షమిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే రంజీ ట్రోఫీలో బెంగాల్కు విజయాన్ని అందించిన షమి తన ఫిట్నెస్ను పూర్తి స్థాయిలో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సెలెక్ట్ చేసింది. అలాగే ఇంగ్లాండ్తో T20 అలాగే వన్డే సిరీస్లో 34 ఏళ్ల షమి ఫామ్ ఫిట్నెస్ పరీక్ష అనుకోవచ్చు. అలాగే ఇంగ్లాండ్ టీం మాత్రం కొత్తగా ఉంది. అటు బజ్బాల్ క్రికెట్తో అటు టెస్ట్ గతిని రూపురేఖలను మార్చేసిన ఇంగ్లాండ్ మరి T20కి వచ్చేసరికి T20కి ఒక స్పెషలైజ్డ్ టీం ఉంది. అలాగే జోస్ బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కొత్త అధ్యాయం లాంటిదే. ఇప్పుడు ఇండియాలో బజ్బాల్ ఎలా ఆడతారు, అలాగే టెస్ట్ తర్వాత మరి T20 కూడా బజ్బాల్ పనికి వస్తుందా లేదా, ఏ విధంగా ముఖ్యంగా విధ్వంసక బ్యాటింగ్కు మారిపోయిన మెకలం పొట్టి క్రికెట్లో ఇంగ్లాండ్ని ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి. ఆ తర్వాత ఇక కీలక ఆటగాళ్ళు చూస్తే రీస్ టోప్లీ, సామ్ కరన్, విల్ జాక్ సేవలు అందుబాటులో లేకపోవడం ఇంగ్లాండ్ కొంచెం ఒక విధంగా చూస్తే ప్రతికూల అంశమే. బట్ వెస్టిండీస్తో సిరీస్లో రాణించే 21 ఏళ్ల జాకబ్ బెత్తెల్ కూడా అద్భుతంగా ఆడతాడు. ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అతను ఈ మ్యాచ్లో తప్పక ఆడి తీరుతాడు. అలాగే సొంత గడ్డపై ఆడినప్పుడు మనకు బలంగానే అనిపిస్తుంది. బట్ ప్రేక్షకుల మధ్యలో ఒక విధంగా ఓడిపోతే మాత్రం దాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవడం కష్టం. అలాగే సంజు శాంసన్ ప్రాక్టీస్కు అందుబాటులో లేడని చెప్పేసి, అటు విజయ హజారే ట్రోఫీలో ఆడలేదని చెప్పేసి అతని వన్డే ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోకపోవడం, మరి ఆ తర్వాత సంజు కేరళ జట్టులో కూడా స్థానం కోల్పోయాడు. మరి ఇప్పుడు ఈరోజు మ్యాచ్ లోపల సంజు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. అందరూ కూడా ఈ విషయంపైనే కేంద్రీకృతం అయ్యారు. సో సంజు శాంసన్కి మంచి రికార్డు ఉంది, 56.6 యావరేజ్ ఉంది వన్డే లోపల. సో అయినా కూడా అతన్ని పక్కకు పెట్టారు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇండియన్ అటు క్రికెట్ టీం అటు సెలక్షన్లో కానీ అటు అసలు BCCI దగ్గర కానీ వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీళ్ళు ఎవరిని కూడా సంప్రదిస్తారో లేదో నాకైతే డౌట్. ఎందుకంటే ఒక బాంబే విషయానికి వస్తే బాంబే ప్లేయర్ని తీయాలంటే చాలా ఆలోచిస్తారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ చూడండి, అతను ఫామే లేడు, అతని పర్ఫార్మెన్సే లేదు, అతను ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు. ఇంకోటి అతని నుంచి ఏం ఆశిస్తుందో తెలియదు. అతను షార్ట్ బాల్ ఆడలేడు, అలాగే ఫాస్ట్ బౌలర్ని ఆడలేడు, ఓన్లీ స్పిన్నర్ల మీద మాత్రం విరుచుకుపడతాడు. అతని ఇన్నింగ్స్ అన్నీ కూడా చూడండి చాలా చిన్న జట్లతోనే, అంటే పెద్ద జట్లతో ఎప్పుడు కూడా అతను రాణించిన దాఖలా లేవు. అతను ఆ విధమైన ఫామ్లో లేకున్నా కూడా అతను తీసుకున్నారు. అలాగే సంజు శాంసన్ మీద చిన్న కారణం చూపించి వేటు వేశారు. అతను అందుబాటులో లేడు అని చెప్పినప్పుడు కారణం కనుక్కోవాలి, అతనికి ఒక అవకాశం ఇవ్వాలి. అతను అందుబాటులో లేను అని చెప్పకపోయి ఉంటే అది వేరు. సో అందుబాటులో ఉంటున్నాడని చెప్పేసిన తర్వాత కూడా సంజు శాంసన్ వెయిట్ చేయడం అంటే క్రమశిక్షణ అనేది కొన్ని జట్లకైనా, అంటే కొంతమంది ప్లేయర్లకు మాత్రమే క్రమశిక్షణ, మిగతా ప్లేయర్లకు క్రమశిక్షణ అసలు అవసరం లేదా. ఇంకోటి ఏంటంటే ఇండియా ఓడిపోయినా పర్వాలేదు, కొంతమంది ప్లేయర్లను పెట్టి ఇండియా ఓడిపోయినా పర్వాలేదు, ఇండియా ఓడిపోతూనే ఉంది, ఆ ప్లేయర్లను పెడుతూనే ఉన్నారు. అంటే ఆ ప్లేయర్ల కోసం క్రికెట్ కోసం ప్లేయర్లు అర్థం అవ్వట్లేదు. సో ఈ ప్లేయర్లు క్రికెట్ పేరు చెప్పుకొని లెజెండ్లు అయిపోయినారు. సో అదే క్రికెట్ ఓడిపోతున్నా కానీ వాటి మీద అంటే వాళ్ళు టీంలో ఉండాలనే మమకారం ఉంది తప్ప అసలు టీం ప్రక్షాళన చేయాలి, దానికి మన సహకారం ఉండాలి అని మాత్రం ఆలోచన లేదు. మన దగ్గర ఎలా ఉంటుందంటే మెడ మీద చేయి పెట్టి తోసేస్తే తప్ప జట్లోంచి వెళ్ళిపోరు. చాలామంది మన దిగ్గజ ప్లేయర్లు కూడా అదే పరిస్థితి. అలాంటి ప్లేయర్లు ఇప్పుడు ఏ విధంగా మరి ఇండియాకు రాణిస్తారు, ఏ విధంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఏ విధంగా T20 ఆడతారని చూడాలి. ఇప్పుడు T20లో మాత్రం అందరూ కూడా యువకులు, అటు ఇంగ్లాండ్లో యువకులే, అటు సారథ్యం మాత్రం బట్లర్ అతను సీనియర్గా ప్లేయర్గా అతను ఇండియా లోపల IPLలో ఆడిన అనుభవం ఉంది. సో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది, అంతేగాని 100% గెలుస్తుందని చెప్పలేం. చాలామంది
వీడియో చూసి ఆమె విశ్లేషణలో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే అన్నారు. సో చూద్దాం ఎంతవరకు మరి పోరాటం చేస్తే రెండు జట్లు. అలాగే మంచు ప్రభావం ఉంటుంది. సో ఈ మంచు ప్రభావం వల్ల ఏమైనా ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. సో అలాగే స్పిన్నర్లు పట్టు తప్పే అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే ఒక మంచి మ్యాచ్ మనం చూసే అవకాశం అయితే ఉంది.